తీర్థయాత్రలు చేసేటప్పుడు, పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటప్పుడు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగటానికి, విజయవంతం కావటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే తీర్థయాత్రలు విజయవంతంగా పూర్తి కావాలంటే మీ గృహంలో ఉన్నటువంటి శివలింగం దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించి విభూతితో ఆ శివలింగానికి పూజ చేసి ఆ విభూతిని బొట్టులాగా ధరించి తీర్థయాత్రలకు ప్రయాణం ప్రారంభించాలి. అలా చేస్తే తీర్థయాత్రలు విజయవంతం అవుతాయి. తీర్థయాత్రలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. అలాగే ఎప్పుడైనా సరే తీర్థయాత్రలకు బయలుదేరే ముందు పండ్లు దానమిచ్చి బయలుదేరండి. దానివల్ల యాత్రల పరంగా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. ఎలాంటి ఇబ్బందులు యాత్రల్లో కలుగవు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఏ దేవాలయ సందర్శనం చేసినా సరే ఆ దేవాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపం పెడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తీర్థయాత్రలో ఎక్కడైనా నదీ స్నానం చేసినట్లయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వస్త్రదానం చేయటం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. తీర్థయాత్రల నిమిత్తమై బయలుదేరే ముందు కూడా పండ్లు దానంతో పాటు వస్త్రదానం చేసి వెళ్ళినట్లయితే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనం పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని సౌలభ్యాలు మనకు చాలా చక్కగా సమకూరుతాయి. అదేవిధంగా సాక్షాత్తు రాహుకేతువులే నిమ్మ పండ్లుగా మారి అమ్మవారి ఆయుధాలను శుభ్రం చేశాయని పురాణ గాథల్లో చెప్పడం జరిగింది. అందుకే తీర్థయాత్రలకు బయలుదేరే ముందు వాహనానికి నిమ్మకాయలతో దిష్టి తీయటం, నిమ్మకాయల మీద నుంచి వాహనం వెళ్ళేలాగా చూడటం చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మానసాదేవి చిత్రపటాన్ని, మానసాదేవి ఫోటోను మీ దగ్గర పెట్టుకొని తీర్థయాత్రలు చేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే అరికాలులో కాటుక బొట్టు పెట్టుకోవటం ద్వారా, మెడ వెనుక కాటుక బొట్టు పెట్టుకోవటం ద్వారా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. తీర్థయాత్రలో చాలా వరకు సానుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనానికి బయలుదేరే ముందు గణపతిని గరికపోచలతో పూజించి ఆ గరికపోచల్లో కొన్ని మీ దగ్గర ఉంచుకొని ఆ తర్వాత తీర్థయాత్రలు ప్రారంభించినట్లయితే అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. స్తోత్రాలలో దేవి అపరాధ క్షమాపణ స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంటుంది. తీర్థయాత్రలు చేసేవాళ్ళు, పుణ్యక్షేత్ర సందర్శనం చేసేవాళ్ళు ఆ దేవి అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని తీర్థయాత్రల సమయంలో, పుణ్యక్షేత్ర సందర్శన సమయంలో చదివినా విన్నా యాత్రలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. యాత్రల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించి మీ తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు సఫలీకృతం చేసుకోండి.